ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అయితే ప్రాసెస్లో ఏమేమి అవసరమో చెప్పబోతున్నాం. ఫస్ట్ ఒక చిన్న చెంచా గార్లిక్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ చిన్నది కాబట్టి 2 వేసుకున్నాం. కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండుకోవాలండి కొంచెం టేస్ట్ కోసం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కూడా వేస్తాం. నెక్స్ట్ చిల్లీ పౌడర్, కొంచెం కారం ఎక్కువ కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. ఇవన్నీ కలుపుకొని మ్యారినేట్ చేసి ఒక 10 minutes రెస్ట్ చేయండి. ఇప్పుడు మనం వేడి గిన్నెలో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి లేకపోతే నూనె ఏదైనా వేసుకోవచ్చండి, కానీ మేము నెయ్యి వేస్తున్నాం. నేను నెయ్యి వేస్తున్నా, కొంచెం హైజీనిక్లా ఉండాలని. కొంచెం వేసుకుందామండి, చాలండి. ఇప్పుడు మనం ఇవి ఏవైతే ఉన్నాయో ఒక 2-3 minutes కొంచెం ఇట్లా చేసుకోవాలండి. లో ఫ్లేమ్ ఇంకా హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలండి. ఇది ఉండండి, ఒక 5 minutes వరకు అట్లా పెట్టుకోవాలండి. 2.5 అయితే ఇట్లా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలండి. ఇది ఉండండి, ఎల్లిపాయలు ఫ్రై చేస్తున్నాడు అండి. ఆయిల్ లేకుండా ఫ్రై. దేనికి? ఇది సాస్ కోసం. మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు సాటే చేసుకోవాలండి. ఇట్లా అవన్నీ అయిపోతూనే ఉందండి. ఇప్పుడు మంచి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయింది కాబట్టి మనం కొంచెం కెచప్ వేసుకోవాలి. కొంచెం కెచప్ వేసుకోవాలండి. ఒకవేళ మీకు స్టెయిన్లెస్ ఉంటే అలాగా కొంచెం ఈజీ ఉంటుందండి. మిక్స్ చేసుకోవాలండి. ముద్ద కాకుండా కొంచెం ఇప్పుడు కొంచెం పక్కన పెట్టుకొని కొంచెం సాయ్ సాస్ పోసుకోవాలండి. సాయ్ సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మంచి ఇట్లా మన సాస్ కోసం అది అంటే మన సాస్ ఏది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొంచెం లాస్ట్ టైం తక్కువ వేసుకుంటేవో కొంచెం సాస్ ఇలా ఉండాలి. ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. స్టార్టింగ్లో ఎప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటామని అందుకే అప్పుడు కొంచెం వేసుకుని సాల్ట్ వేసుకున్నాక కొంచెం బ్లాక్
బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. ఇంకా లాస్ట్కి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం వేసుకోవాలి కదా. ఇప్పుడు ఇది మనం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. సాస్ లాగా ఉండేది. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకోవాలండి. ఒక్కొక్క పీస్ మెల్లమెల్ల వేసుకోవాలండి. కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కొంచెం ముక్కకు అంటుకున్నాక మనం దానిపైన మూత పెట్టుకొని ఒక 10-20 మినిట్స్ కొంచెం అట్లా ఫ్రై కానియాలండి. ఇదిగోండి ఇట్లా మంచిగా కోట్ అయ్యాక చూస్తే చాలా టేస్టీ ఉందండి. నోరు ఊరుతుంది చూస్తేనే. మంచిగా ఇట్లా ఫ్రై అయిపోతే మంచిగా అయినట్టండి. ఒకవేళ మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ ఈ రెసిపీ నచ్చితే మీరు ట్రై చేసుకోనండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీరు ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.